హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 53ని మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏంది బ్రో మళ్ళీ కూడా ఒక ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అని చెప్పి మీరు అనుకోకండి. అండ్ ఈ ఎపిసోడ్ని కూడా డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ సోల్ సొసైటీ ఆర్క్ అనేది ఎంత ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు. అండ్ అట్లాంటి ఒక ఇంపార్టెంట్ ఆర్క్ని కొట్టా తెచ్చే అనేటట్లు ఎక్స్ప్లెయిన్ చేయమంటే జస్ట్ 30 minutesలోనే సోల్ సొసైటీ ఆర్క్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి పారేయచ్చు. ఒకవేళ మీరు అట్లా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇప్పుడే చేసేస్తాను. అండ్ ఒకవేళ వద్దు, మాకు ఖచ్చితంగా దాని యొక్క ట్రూ మీనింగ్ తెలియాలి అండ్ వాళ్ళ యొక్క ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది మేము అర్థం చేసుకోవాలి అంటే తప్పకుండా ఇలాగే ఒక ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీరు తప్పకుండా వినాల్సి ఉంటుంది. అండ్ ఈ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో తప్పకుండా ప్రతి ఒక్క పర్స్పెక్టివ్ని అండ్ వాళ్ళు ఎందుకని ఇలా బిహేవ్ చేస్తున్నారు అండ్ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్స్ ఏమి ఇలా ప్రతి ఒక్కటి కూడా నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ వద్దనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతోనే బ్లీచ్ సోల్ సొసైటీ ఆర్క్ని అయితే కంప్లీట్ చేస్తాము. లేదు బ్రో, మాకు బిగ్ 3లో పార్ట్ అయిండే బ్లీచ్ యానిమే గురించి మాకు క్లారిటీ క్లియర్గా ప్రతి ఒక్క డౌట్ కూడా క్లారిఫై అయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేయి బ్రో అంటే తప్పకుండా మీకోసం 100కి 200% ఎఫెక్ట్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అండ్ దానికి మీరు ఎట్లాంటి రీచ్ ఇచ్చినా కూడా పర్లేదు, నేను వెయిట్ అయితే చేస్తాను. అండ్ వీడియోకి చాలా మంది తక్కువ కామెంట్స్ అండ్ తక్కువ వ్యూస్ వస్తున్నాయని చెప్పి స్టాప్ చేసేస్తున్నానని అనుకుంటారేమో, కానీ జస్ట్ కొన్ని అదర్ ఇష్యూస్ వల్ల అయితే వీడియోస్ డిలే అవుతున్నాయి. కానీ ఒక్కసారి వాటిని కానీ సార్ట్అవుట్ చేసుకున్నానంటే తప్పకుండా డైలీ 2 to 3 వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. అండ్ మన జెట్ స్పీడ్ గురించి ఆల్రెడీ ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే ఒక ఐడియా అనేది ఉంటుంది. అండ్ ఒకప్పుడు మన ఛానల్లో డైలీ 2 వీడియోస్తో పాటు షార్ట్ వీడియోస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళము. సో అట్లాంటి కంబ్యాక్ అనేది 2020లో ఇస్తానని చెప్పి నేను మీ అందరికీ మాటిస్తున్నాను. అండ్ దాంతోపాటు మీ అందరికీ ఒక మెయిన్ విషయం అయితే చెప్పాలి. అండ్ లాస్ట్ టైం మన ఛానల్కి ఎవరైతే సూపర్ థ్యాంక్స్ చేశారో వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ మీరు చేసిన ప్రతి ఒక్క సూపర్ థ్యాంక్స్ కూడా నాకు ఒక గ్రేట్ మోటివేషన్ అయితే ఇచ్చింది. అండ్ అంతేకాకుండా మన ఛానల్లో మెంబర్షిప్స్ అయితే లాంచ్ చేసాము. సో ఈ మెంబర్షిప్స్ మేము తీసుకోవాలని చెప్పి మీరు అసలు అడగండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. అండ్ ఈ మెంబర్షిప్స్ అనేటివి లాస్ట్ 3 months బ్యాకే నేను లాంచ్ చేశాను. అండ్ ఇప్పటికీ మన ఛానల్కి 0 మెంబర్షిప్స్ అయితే ఉన్నాయి. అయినా ఏం పర్లేదు, నేను తీసుకోమని ఫోర్స్ అయితే చేయను. బట్ మెంబర్షిప్స్ వల్ల మీకు ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. అదే నేను చేసే అప్లోడ్స్ అనేటివి, నేను యూట్యూబ్లో వీడియోస్ అనేటివి ఎవ్రీడే ఈవినింగ్ అయితే 7 PM అయితే రిలీజ్ అవుతాయి కదా. యాక్చువల్గా వాటిని అయితే నేను 2 days బ్యాకే షెడ్యూల్ చేసి అప్లోడ్ చేస్తాను. ఒకవేళ కానీ మెంబర్షిప్ తీసుకునే వాళ్ళకి ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది నేను కావాలని పెట్టినది కాదు, యూట్యూబ్ ఆల్గరిథం అట్లుందనమాట. అండ్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైతే ఎండిందో ఈ ఎపిసోడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మన ఇచ్చిమారు కానీ చూసిండే మన రుకే పాప కూడా షాక్ అయ్యి ఏంటి జిన్ ఇక్కడికి వచ్చారు అనడంతో ఇంకప్పుడే మన జిన్ గైడ్ కూడా ఓ హౌ ఆర్ యూ రుకే, నీకు కొంచెం రెస్పెక్ట్ ఇద్దామనే వచ్చాను బట్ నువ్వే నాకు ఇవ్వడం లేదు అనడంతో ఇంకప్పుడే మన రుకే పాప కూడా సారీ నన్ను క్షమించండి కెప్టెన్ జిన్ ఇచ్చిమారు గారు ఎందుకు ఇక్కడికి వచ్చారు అనడంతో ఇంకప్పుడే మన జిన్ గైడ్ కూడా నవ్వుకుంటా నేను ఎందుకు వచ్చానో నీకు తెలీదా అని చెప్పి నవ్వుతాడు. ఇంకా ఆ మాటలైన మన రుకే కూడా ఒక్క సెకండ్ షాక్ అయ్యి తన మనసులో అసలు ఈ కెప్టెన్ జిన్ ఇచ్చిమారు ఎందుకని ఇక్కడికి వచ్చాడు, ఫర్ ది ఫస్ట్ టైం నేను ఈయన్ని చూసినప్పటి నుంచి ఈయన ఒక అన్నోన్ పర్సన్ మాత్రమే ఉంటాడు, అసలు ఈయన ఏం ఆలోచిస్తాడు అండ్ ఇతను ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. నేను ఇప్పటికీ తినని కలిసిండే ఫస్ట్ మీటింగ్ నా జీవితంలో మర్చిపోలేను. అది నేను ఫర్ ది ఫస్ట్ టైం కోర్ట్ గార్డ్స్లో జాయిన్ అయ్యే ఫస్ట్ రోజు అనమాట. అండ్ ఆ రోజు నేను ఇంకా నా బ్రదర్ అయితే ఫర్ ది ఫస్ట్ టైం ఈయన చూసాము. అండ్ ఈయన కూడా ఆ రోజే స్క్వాడ్ 3కి అయితే కెప్టెన్గా ఛార్జ్ తీసుకున్నాడు. అండ్ ఆ రోజు ఈయన మాకు ఎదురొచ్చాడు. నా బ్రదర్ ఈయనతో మామూలుగానే మాట్లాడుతున్నాడు అండ్ ఇతను కూడా నా బ్రదర్తో మామూలుగానే మాట్లాడుతున్నాడు. బట్ మాట్లాడుతూ ఒకసారి నా కళ్ళ చూసి ఒక్కసారిగా ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు అంతే. నన్ను ఎవరో బలవంతంగా చంపేటట్లు నన్ను చూస్తున్నట్లు నాకు అనిపించింది. అది నేను ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను. అందుకని నాకు ఈయన అంటే ఎప్పటికీ నచ్చదు అని చెప్పి మన రుకే తన మనసులో అనుకుంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మన జిన్ ఇచ్చిమారు గారు కూడా ఏంటి రుకే రెంజీ అబరే యొక్క స్పిరిచువల్ ఎనర్జీ కనుమరుగైందని చెప్పి బాధపడుతున్నావు అనడంతో ఇంకప్పుడే మన పాప రియలైజ్ అయిపోతుంది. అండ్ ఇంతవరకు సడన్గా ఇంతగా పెరిగిపోయింది రెంజీ స్పిరిచువల్ ఎనర్జీ ఒక్కసారిగా కనపడకుండా మాయమైపోవడంతో ఇది చేసిన జిన్ ఇచ్చిమారునే అనుకొని తనని తిడదామని చెప్పి చూస్తుందో లేదో అప్పుడే జిన్ ఇచ్చిమారు తనతాకు వచ్చి నేను తలుచుకుంటే నేను నిన్ను ఇక్కడ నుంచి ఫ్రీ చేయగలను అండ్ మన ఇద్దరం కలిసి వెళ్ళి రెంజీని కాపాడగలం, చెప్పు నేను నిన్ను ఫ్రీ చేయాలా వద్దా అనడంతో ఇంకా ఆ మాటలు మన రుకే పాప షాక్ అయితే పక్కనుండే కోర్ట్ గార్డ్స్ యొక్క సోల్జర్స్ కూడా సార్ మీరేం మాట్లాడుతున్నారు అనడంతో ఇంకా ఆ మాటలు కూడా పట్టించుకోకుండా మన జిన్ గైడ్ మాత్రం రుకియా చెప్పు టైం లేదు నేను నిన్ను కాపాడాలా వద్దా అనడంతో ఇంకా ఆ మాటలు మన రుకియాకి అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. అండ్ ఈ గ్యాప్లోనే జిన్ ఇచ్చిమారు నవ్వుకుంటా కూల్ రుకియా నేను నీతో జస్ట్ కిడ్డింగ్ చేశాను అంతే, ఓకే నేను నిన్ను ఎగ్జిక్యూషన్ స్టాండ్ దగ్గర కలుస్తానని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకొక సెకండ్ మన రుకియాకి మైండ్ పోతుంది, అరే చెత్తనా కొడక నువ్వు మనిషే గాడిదా అనుకొని తన మనసులో జిన్ ఇచ్చిమారుని అయితే తిట్టుకుంటూ ఉంటుంది.
అండ్ దీనికి ప్యారలల్ గా మన కెంపాచితో అయితే టోజన్ ఇంకా కొమ్మమోరు ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే మన కొమ్మమోరు అండ్ టోజన్ అయితే మన కెంపాచి ఏరా ఇంతేనా మీ పవర్, మీ ఇద్దరికి కెప్టెన్ లెవెల్ ఎలా ఇచ్చారా అని చెప్పి వాళ్ళని ఎక్కిరియడంతో ఇంకా ఒక్కసారిగా మన టోజన్ అయితే కొమ్మమోరు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, వీడిని నేను ఒక్కనే డిఫీట్ చేస్తాను, మర్యాదగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఒకవేళ నువ్వు కానీ ఇక్కడ ఉన్నావు అంటే నా బాంకా ఎఫెక్ట్ వల్ల నువ్వు కూడా డ్యామేజ్ తీసుకోవచ్చు అని చెప్పి తనని వెళ్ళిపో అంటాడు. ఇంకొకసారిగా మన కొమ్మమోరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఇంకా అప్పుడే కెంపాచి గారు కూడా ఏరా ఇక్కడ నుంచి పారిపోతున్నావు కొమ్మమోరు అనడంతో ఇంకా అప్పుడే మన టోజన్ గారు కూడా వాడేం పారిపోవడం లేదు, ఇప్పుడు నువ్వే చనిపోబోతున్నావు. నీకు తెలుసా కెంపాచి, నాకు ఎప్పుడు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే నువ్వు వితౌట్ రూల్స్ దాటుకొని ఇప్పుడు కెప్టెన్ గా మా ముందుకు వచ్చావు, అందుకని నాకు నిన్ను ఎప్పుడు చూసినా సరే నిన్ను చంపేయాలన్నంత కోపం ఉంది. అంతేకాదు నీ దృష్టిలో జస్టిస్ అనేది దానికి వాల్యూవే లేదు, బట్ నా దృష్టిలో నేను ఎప్పుడు జస్టిస్ కంటూ ఒక వాల్యూ అనేది ఇస్తాను. అండ్ నేను ఏదైతే జస్టిస్ అనుకుంటానో దానికోసం లాస్ట్ వరకు నిలబడతాను. ఇప్పుడు ఆ జస్టిస్ కోసమే నేను నిన్ను చంపేబోతున్నానని చెప్పి మనోడైతే తన బాంకాయని రిలీజ్ చేస్తాడు. Bankai, Suzumushi, Suishiki, and Makurogi. ఇంకప్పుడే మన కెంపాచి గానికి ఇదేదే అర్థం కాదన్నమాట అసలు ఏం జరుగుతుందని. ఇంకప్పుడే టోజన్ గడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తామట, నువ్వు బాంకాయ్ అడిగావు కదా, ఇదే నా బాంకాయ్ అండ్ ఇప్పుడుండే ఈ ఎంట్రన్స్ ప్లేస్ ఈజ్ మై బాంకాయ్ అంటాడు. అండ్ అంతేకాకుండా మన టోజన్ గడ్ అయితే తన బాంకాయ్ స్పెషాలిటీస్ చెప్తామంట. ఈ బాంకాయ్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక బొమ్మ లాంటి వాళ్ళే, ఇన్ఫాక్ట్ ఎందుకంటే వాళ్ళ కళ్ళు కనపడవు అండ్ దేన్ని వినలేరు, అంతేకాకుండా అవతల వాళ్ళ యొక్క స్పిరిచువల్ ఎనర్జీని కూడా సెన్స్ చేయలేరు. సో లిటరలీ బొమ్మ ఉన్నట్లుంటారు. అండ్ ఎవరైతే నా బాంకాయ్లో ఉంటారో వాళ్ళు లిటరలీ నా చావు దగ్గరలో ఉన్నట్లే. అండ్ ఇప్పుడు నేను నిన్ను చంపైపోతున్నానని చెప్పి వెంటనే మనోని మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ మన కెంపాచి గానికి కూడా అర్థం కాదన్నమాట, ఎక్కడి నుంచి అటాక్స్ జరుగుతున్నాయిరా, అసలు నేను తనని చూడలేకపోతున్నాను, తన అడుగుల శబ్దం కూడా వినపడలేదు. అండ్ అంతేకాకుండా తన స్పిరిచువల్ ఎనర్జీ కూడా నాకు సెన్స్ అవ్వడం లేదు, అసలు ఏం జరుగుతుంది, అయితే ఇదేనా తన బాంకాయ్ అండ్ నేను ఎలా ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారలల్ గా మన ఇచ్చుకోగాడు అయితే జాంగెట్స్ తో పోటీకి అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ మన ఇచ్చుకోలో అయితే ఈసారి స్పిరిచువల్ ఎనర్జీతో పాటు తన యొక్క అన్ని ఎబిలిటీస్ కూడా పెరగడాన్ని అయితే మన ఒరిచి గమనిస్తూ ఉంటుంది. అండ్ దీనికి ప్యారలల్ గా మన రుకేన్ అయితే ఎగ్జిక్యూషన్ స్టాండ్ తాకైతే తీసుకొని వెళ్తారు. అండ్ ఫైనల్ గా ఆ ఎగ్జిక్యూషన్ స్టాండ్ సొకయోకోని చూసి ఫైనల్ గా నా చావు నా కళ్ళ ముందర కనపడుతుంది అని చెప్పి రుకే అనుకుంటూ ఉంటుంది. అండ్ దీనికి ప్యారలల్ గా మన యమకూచి గాడు అండ్ ఇసాగి అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే ఇసాగి గాడు తన యొక్క కెప్టెన్ బాంకాయ్ చూసి ఓకే ఇప్పుడు మీ కెప్టెన్ చనిపోబోతున్నాడు అండ్ మా కెప్టెన్ బాంకాయ్ లో నుంచి ఇంతవరకు ఏ మనిషి బయటపడిండేదే లేదు అనడంతో ఇంకా అప్పుడే మన యమకూచి గాడు కూడా నవ్వుకుంటా, అరే పిచ్చనా కొడక నీకు ఇప్పటికీ అర్థం కాలేదా, మా స్క్వాడ్ వాళ్ళందరికీ ఒకటే ధ్యేయం అనేది ఉంది, మేము ఎప్పుడు ఓడిపోము అండ్ మా దృష్టిలో ఓటం అంటే చావుతో సమానమే, సో మేము ఎప్పటికీ చావము అండ్ నువ్వు అస్సలు భయపడకు, అక్కడ మా కెప్టెన్ సార్ ఓడిపోడు, ఇక్కడ నేను కూడా ఓడిపోను, నీకు ఇంతవరకు ఎవరికి తెలియని సీక్రెట్ అనేది విషయం చెప్తా చూడు, ఇంతవరకు నా స్క్వాడ్ గురించి నేను నా కెప్టెన్కి చెప్పలేదు అండ్ నా తోటిమెట్ అయినా ఇకాకు కూడా చెప్పలేదు, అది నీకు మాత్రమే చెప్తున్నాను, ఇదే నా జాన్పక్తో యొక్క ట్రూ ఫామ్ అని చెప్పి వెంటనే తన జాన్పక్తోనైతే 4 కత్తులాగా ఒకప్పుడు గాంజా మీద ఎలాగైతే అటాక్ చేసింటాడో సో అట్లాంటి ఫామే తీసుకుంటాడు. బట్ దీనికి అది ఒక అప్డేట్ వర్షన్ లాగా అయితే ఉంటుంది. అండ్ ఒకటే స్లాష్ తో అయితే ఇషాకి గాన్ అయితే ఓడిస్తాడు. దీనికి ప్యారలల్ గా మన రంజీ గాన్ అయితే చూపిస్తామట, మనోడు ప్రోలోకి అయితే వస్తాడు, అసలు నేను ఎలా బతుకున్నానని చెప్పి తను అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మనోని కళ్ళ ముందర అయితే కెప్టెన్ ఉనహానా కనపడుతుంది. షాక్ అయి మనోడు కళ్ళు మూసుకొని ఇంకొకసారి కళ్ళు తెరిస్తే అక్కడ మనోనికి అయితే అనటోరా గాడు కనపడతాడు. అరే నువ్వెలా వచ్చావు రాండంతో ఇంకా అప్పుడే అనటోరా గాడు కూడా నేనేం రాలేదు, నన్ను నీ స్క్వాడ్ లో ఉండే ఒక పర్సనే రప్పించాడు అండ్ తిని నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పాడు, అందుకని నేను ఇక్కడికి వచ్చి నేను హీల్ చేస్తున్నాను, నువ్వేం భయపడకు, నేను ఇక్కడ వచ్చే లోపలే ఖచ్చితంగా నేను ఆల్రెడీ ఒక పర్సన్ హీల్ చేశారు అనడంతో ఇంకప్పుడే మన రంజీ గానికి అర్థమైపోతుంది అనమాట, ఇంతకు ముందర మనోడు కానీ ఇది కళ కాదు నిజమే అండ్ నిజంగానే కెప్టెన్ ఉనాహనా వచ్చి తనను కొంచెం హీల్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందని. ఇంకప్పుడే మన రంజీ గారు కూడా రికిచికి అయితే ట్యాంక్ చెప్తాడు. ఇంకప్పుడే రికిచి ఇంకా హనటోరా గారు ఇద్దరు కూడా మన రంజీకి చెప్తామట, మీరేం గివ్ అప్ ఇకండి అండ్ మీరు అనుకోండి ఖచ్చితంగా ఇచ్చుగా అయితే చేస్తాడు, తను ఖచ్చితంగా రుక్యాన్ సేవ్ చేస్తాడని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉందని చెప్పి హనటోరా అనడంతో ఇంకప్పుడే రికిచి గారు కూడా అవును లెఫ్టినెంట్ రంజీ గారు, నేను ఇంతవరకు నేను ఎప్పుడైతే షినిగామిగా మారానో అప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, మీరు ఇంతవరకు ఏ ఫైట్ లోనూ ఓడిపోలేదు అండ్ అట్లాంటి మీరు ఒక రియూకా చేతిలో ఓడిపోయారంటే నాకు అసలు నమ్మకం కాలేదు అండ్ మీరు అండ్ ఆ రియూకా అండ్ ఈ హనటోరా ముగ్గురు కూడా రుక్యాన్ సేవ్ చేద్దాం అనుకుంటున్నారు, నేను అందుకనే మీరు గాయాలతో పడిపోయిన వెంటనే నేను వెళ్ళి హనటోరా గారిని తీసుకొని వచ్చాను, మీరు అసలు గివ్ అప్ ఇకండి అండ్ ఖచ్చితంగా రుక్యాన్ మీరు సేవ్ చేయగలరు అండ్ మీలో ఆ సత్తా ఉంది నాకు నమ్మకం ఉంది అని చెప్పి మనోడు కొంచెం ఎమోషనల్ అవుతాడు. దానికి మన రంజీ గారు కూడా ఖచ్చితంగా నేను అసలు గివ్ అప్ అని చెప్పి తనకు మాటిస్తాడు.
అండ్ దీనికి parallel గా మన టోషన్కి ఇంకా కెంపాచికి అయితే ఫైట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మనోడు కొన్ని అటాక్స్ తీసుకున్న తర్వాత కెంపాచి గానికి అయితే తన మైండ్లో ఒకటి స్ట్రైక్ అవుతుంది. అండ్ ఈసారి మన టోజన్ గారు చేసే అటాక్ని లాస్ట్ సెకండ్లో అయితే డాట్ చేస్తాడు. అండ్ తను డాట్ చేసిన వెంటనే మన టోజన్ గానికి మైండ్ పోతుంది అనమాట. ఏంటి తను డాట్ చేస్తాడా, అసలు అది ఎలా సాధ్యమో, తను ఏమన్నా నా స్పిరిచువల్ ఎనర్జీ సెండ్ చేశాడా, అది అస్సలు కుదరదు. నా బాంకాయలో ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని విషయాలు బ్లాంక్గా అయితే మారిపోతారో, వాళ్ళు లిటరలీ ఒక బొమ్మ లాంటి వాళ్ళే. కానీ తను నా అటాక్ని ఎలా డాట్ చేస్తాడని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే కెంపాచి గాడు కూడా తన మనసులో ఓకే ఇంతకు ముందర జరిగిండే డాచ్ అనేది ఏదో పొరపాటున జరిగింది, బట్ నేను ఏదో ఒకటి ఖచ్చితంగా ఆలోచించాలి, లేదంటే వీడు నన్ను చంపేస్తాడు అని మన కెంపాచి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన కెంపాచి మైండ్లోకి అయితే తన లెఫ్టినెంట్స్ అండ్ తన యొక్క స్క్వాడ్ మెంబర్స్ అంతా వచ్చి మీకు మైండే లేదు కదా సార్, మీరు ఎలా ఆలోచిస్తారు అనడంతో ఇంకా అప్పుడే మనం పిచ్చి కోపం వచ్చి ఈ చెత్తనా కొడుకులో ఒకరు నా మైండ్ని ఎప్పుడూ కరప్ట్ చేస్తూ ఉంటారు, అయినా పర్లేదు నేను ఖచ్చితంగా వీడు చేసే అటాక్స్ని డాట్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మన కెంపాచికి అయితే ఒక ఐడియా వస్తుంది. అండ్ ఈ గ్యాప్లోనే టోషన్ గడ్ అయితే కెంపాచి యొక్క గుండెల్లోకి అయితే కత్తి దింపుతాడు. అండ్ ఈ గ్యాప్లోనే కత్తి దిగిందని చెప్పి మన కెంపాచి బాధపడుకోకుండా దిగిండే కత్తిని అండ్ టోజన్ యొక్క చేతిని పట్టుకొని దొరికావరా దొంగనా కొడక, ఇప్పుడు నువ్వు నాకు దొరికిపోయావు అని చెప్పి వెంటనే టోజన్ మీద అయితే తన స్క్వాడ్తో అయితే స్ట్రైక్ ఇస్తాడు. దెబ్బకి టోజన్కి బ్లడ్ గారిపోతుంది. అండ్ వెంటనే టోజన్ దూరం విసిరేసి ఈసారి రారా చూసుకుందాం, అండ్ నువ్వు నన్ను సక్సెస్ఫుల్గా చంపేయచ్చో తెలియదు కానీ ఈసారి నువ్వు కానీ నన్ను అటాక్ చేసావంటే ఖచ్చితంగా నేను నిన్ను చంపేస్తాను అనడంతో ఇంకప్పుడే టోషన్ గార్డ్ కూడా అయితే చూసుకుందాంలే అని చెప్పి మళ్ళీ తన మీద స్ట్రైక్ ఇవ్వడానికి అయితే వస్తాడు. బట్ ఈసారి స్ట్రైక్ ఇచ్చే లోపలే మన కెంపాచి తనని పట్టుకొని తన జానపక్తో అయితే టోషన్ అయితే అటాక్ చేస్తాడు. దెబ్బకి టోషన్కి అయితే ఫుల్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. అండ్ టోషన్ కింద గాయం తగలడం వల్ల వెంటనే తన బంకాయ కూడా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. అండ్ రెప్పపాటు క్షణంలో కొమ్మమొర కూడా షాక్ అయిపోతాడు. ఇంకా అప్పుడే బయటకు వచ్చిన మన కెంపాచి కూడా ఓకే టోషన్ ఇప్పుడు అంతా అయిపోయింది, నువ్వు ఓడిపోయావు, సైలెంట్గా ఇక్కడ పడుకో, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను అనడంతో అప్పుడు టోషన్ తన ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్ లో మన టోషన్ తో పాటు ఒక అమ్మాయి అయితే ఉంటుంది అనమాట. సో తనకి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది, తన సోల్ రిపేర్ గా మారి ఈ వరల్డ్ లోనే ఎక్కడ ఈవిల్ ఫోర్స్ అనేది లేకోకుండా చేయాలని చెప్పి తను అనుకుంటుంది. బట్ తనైతే చనిపోయి ఉంటుంది అనమాట. సో అప్పుడు తన శవం దగ్గర మన టోషన్ గడ్ అయితే ప్రామిస్ చేసిండనమాట తన కోరికని మనోడు కంటిన్యూ చేస్తానని. అండ్ ఆ రోజు నుంచి మనోడు ట్రూ జస్టిస్ ని అయితే నమ్మడం మొదలు పెడతాడు. అండ్ ఆ రోజు మనోడు డిసైడ్ అయిపోతాడు అనమాట, ఖచ్చితంగా నేనే ట్రూ జస్టిస్ ని అయితే నిలబెడతాను, దానికి ఎంత వీలైతే అంత కష్టపడతాను, ఒకవేళ దానికి కుదిరితే నేను ఖచ్చితంగా ఈ వరల్డ్ లో ఉండే మొత్తం ఈవిల్ ఫోర్స్ ను కూడా నా చేతులతో వైపౌట్ చేసి పారేస్తాను అని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ దాన్ని గుర్తు తెచ్చుకొని మన టోషన్ గార్డ్ కూడా నా ఒంట్లో చివరి శ్వాస ఉన్నంత వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళని కెంపాచి అని చెప్పి వెంటనే తన మీద స్ట్రైక్ ఇద్దాం అనుకుంటాడు. ఇంకా వెంటనే కెంపాచి గాడు కూడా నవ్వుకుంటా నీ అట్లాంటి పిచ్చి నా కొడుకు నా చేతిలో చావాలని రాస్తున్నట్లుంది, ఓకే నీ బాధ నేనేంటి కాదంటాను, అండ్ ఈ స్ట్రైక్ తో నేను చంపేస్తాను టోజన్ అని చెప్పి తన మీద స్ట్రైక్ ఇద్దాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే వీళ్ళిద్దరు స్ట్రైక్స్ని కూడా మధ్యలోకి వచ్చిన కొమ్మమోరో ఆపుతాడు. బట్ ఈ గ్యాప్లోనే కెంపాచి చేసిందే స్ట్రైక్ అనేది కొమ్మమోరో ఒక హెడ్కి అయితే తగులుతుంది. అప్పుడే కొమ్మమోరో కూడా ఆగు టోషన్, నువ్వు ఇట్లాంటి వాని చేతిలో చనిపోతే అది ఎప్పటికీ జస్టిస్గా అయితే ఉండదు, అండ్ నువ్వు ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డావు, ఇక మీద నేను చూసుకుంటానులే అంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే కెంపాచి గాడు కూడా ఓ ఇప్పుడు నువ్వు చూసుకుంటావా అనడంతో ఇంకప్పుడే కొమ్మమోరో కూడా అవును చాలా నాళ్ళు అయిపోయింది, నేను కూడా మంచిగా ఫైట్ చేశాను చెప్తాడు. అండ్ అప్పుడే మన కొమ్మమోర యొక్క హెల్మెట్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఫర్ ది ఫస్ట్ టైం మనం కొమ్మమోర యొక్క ఫేస్ అయితే చూపిస్తాం అనమాట. ఇంకప్పుడే మన కొమ్మమోర కూడా ఏ మాత్రం డిలే చేయకోకుండా వెంటనే తన బాంకాయని అయితే రిలీజ్ చేస్తాడు. Bankai! Kokujo Tengenmyo! ఇంకా ఆ బంకాయని చూసిన మన కెంపాచి గానికి కూడా మైండ్ పోతుంది, ఇదేం బంకాయరా అనుకుంటాడు. ఇంకా అప్పుడే మన కొమ్మమోర కూడా ఓకే నువ్వు ఫైట్ ని ఎంతగానో లవ్ చేస్తావు కదా, చావు వరకు పోరాడదాం అంటావు కదా, ఇప్పుడు అదే చేద్దాం రా కెంపాచి చావు వరకు పోరాడదాం అనడంతో ఇంకా అప్పుడే మన కెంపాచి గాడు కూడా ఫైనలీ నాకు ఒక వర్తే అపోనెంట్ దొరకబోతున్నాడు, నాకు కూడా ఇదే కావాలి రా చావు వరకు పోరాడదామని చెప్పి ఇద్దరు అయితే స్ట్రైక్ ఇచ్చుకోవడానికి రెడీగా ఉంటారు. అండ్ దీనికి ప్యారలల్గా మనకు సొకయోకోని అయితే చూపిస్తామంట. సో రుకియాన్ అయితే ఎగ్జిక్యూషన్ స్టాండ్ దగ్గర నిలబెడతారు. అక్కడ స్క్వాడ్ 1 కెప్టెన్ అండ్ తన లెఫ్టినెంట్ అండ్ స్క్వాడ్ 2 కెప్టెన్ తన లెఫ్టినెంట్ అయితే ఉంటారు. ఇంకా అప్పుడే స్క్వాడ్ 2 కెప్టెన్ కూడా ఓకే ఇక్కడ మనమే కాకుండా స్క్వాడ్ 8 కెప్టెన్ ఇంకా తన లెఫ్టినెంట్ అండ్ కొంతమంది మాత్రమే ఉన్నారు. అండ్ నేను అనుకున్నట్లుగానే ఇక్కడ స్క్వాడ్ 5 కెప్టెన్ ఇంకా స్క్వాడ్ 11 అండ్ స్క్వాడ్ 12 వాళ్ళు అయితే మిస్ అయిపోయారు. స్క్వాడ్ 11 కెప్టెన్ అయితే ఆ కెంపాచి గాడు నాకు తెలిసినంత వరకు వాడు దావ మర్చిపోయింటారులే, అది వేరే విషయం అనుకోండి. ఇంకా మిగిలిండే కెప్టెన్స్ ఎందుకు రాలేదో నాకు కూడా అర్థం కాలేదు. ఇన్ఫాక్ట్ కెప్టెన్ ఉనాన ఎందుకు రాలేదని చెప్పి తను అనుకుంటుందో లేదో అప్పుడే అక్కడికి సడన్ గా అయితే కెప్టెన్ బ్యాకోగా అయితే వస్తారనమాట. సో తనని చూసి మన రుకే కూడా షాక్ అయిపోతుంది, అన్నయ్య వచ్చావా అనుకుంటుంది. బట్ మనోడు రుకే ముఖం కూడా చూడుకోకుండా పక్కనకి వెళ్ళి నిలబడిపోతాడు. ఇంకా అప్పుడే మన కెప్టెన్ యమమోటో కూడా ఓకే రుకే ఇంకోసేపట్లో నీ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ కాబోతుంది, నీకేమన్నా ఆఖరి కోరిక ఉందా అనడంతో ఇంకా అప్పుడే రుకే కూడా అవును నాకు ఒక చివరి కోరిక ఉంది అని చెప్తుంది. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.
అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనకు కెంపాచి వర్సెస్ కొమ్మమోరో ఫైట్ చూపిస్తారు. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దాంతోపాటు మన రుకే ఎగ్జిక్యూషన్ జరుగుతుందా లేదా, అండ్ మన ఇచ్చుకోగాడు తన బాంకాయ్ అనేది నేర్చుకున్నాడా లేదా, అండ్ అదర్ కెప్టెన్స్ ఎందుకని రుకే ఎగ్జిక్యూషన్ తక్కువ రాలేదు, ఇంకా కెప్టెన్ ఉకిటక అయితే ఏం ప్లాన్ చేస్తున్నాడు, అసలు వీళ్ళందరి మధ్యలో రుకే సేవ్ అవుతుందా లేదా అనేది మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్లోనే చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుందన్నమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.